మురళి రెండు తాళ్ళ ప్యాకులు తీసుకో. రెండు తాళ్ళ స్వామివారికి నమస్కారం చేసుకుని ఈ స్థానాల్లో మీరు కూర్చోండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అయ్యా అగరత్తులు వెలిగించి దీపారాధన చేయండి. అమ్మా జాగ్రత్తగా దీపారాధన చేసిన తర్వాత మీరు కాల్చుకోవద్దు, పక్క వాళ్ళని కాల్చకండి. దీపారాధన లాంటివన్నీ అగరత్తులు కూడా అంతే. చెప్తా అమ్మా, ఎవరైనా గోత్రనామాలు ఎవరైనా రాయించే వాళ్ళు ఉంటే ఇక్కడ కట్టండి. ఇక్కడ టోకెన్ ఇస్తారు. ఆయన వెనకాల ఉన్న ఆయన గీతిగా నమస్య హర్షవర్ధన నమస్య అన్ని ప్రాపర్టీ శ్రావణాభివృద్ధ్యర్థం నమస్య పద్మశేశ్వర నమస్య సూర్యనారాయణ నమస్య నారాయణ నమస్య యూట్యూబ్ లో కలిపి ఈశ్వర చంద్ర సుబ్రహ్మణ్య కుమార్ నమస్య నాగ కళ్యాణ నమస్య సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. అయ్యా గ్రంథం ఇవ్వండి అడిగారు. ఆఖే సర్వదేవానాం రూపోజం ప్రతికృష్ణాం మహాగణాధిపతయే నమో నమః. రూపమాఘ్రామయామి. చూపించండి స్వామివారికి. మహాగణాధిపతయే నమః. రూపమాఘ్రామయామి. ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో ఆ పొగని స్వామివారికి చూపించండి. రూపమాఘ్రామయామి. జాగ్రత్తగా పక్కకు పెట్టేసుకోండి. ఇందాక పండుకున్నదే పండుగ పెట్టేసేయండి. హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి శుద్ధ ఆచమనో సమర్పయామి. మీరు ఇందాక పెట్టినటువంటి తాంబూలాన్ని ముట్టుకోండి. ఆ తాంబూలం ముట్టుకోండి జాగ్రత్తగా. కర్పూరం ఒక బిళ్ళ రెండు బిళ్ళ జాగ్రత్తగా వెలిగించుకోండి. మీద పడకుండా జాగ్రత్తగా వెలిగించండి. అక్కడ వచ్చి స్వామివారికి అద్దండి. అతి మీరు ఎత్తుకోండి. ఏ మంగళ శాంతారయామి. గణపతి మహారాజుకి, గణేష్ మహారాజుకి, జై గణేష్ మహారాజుకి. పుష్పమోక్షం నిర్విఘ్నం కురుమే దేవ మమ సకల సర్వ కార్యేషు సర్వదా. మహాగణాధిపతో సాత్మో సాయుధం మహాగణాధిపతమావాహయామి స్థాపయామి పూజయామి. ఆవిడే మొత్తం జరిగి అంతే.
మహోత్సవ మహోత్సవస్తు మహోత్సకాలే విద్యాదీనామగ్రహాణం ఆనుకూలతా ఫల సిద్ధిరస్తు. ఆ గణపతికి అర్చన చేసి తరువాయి మనం ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నామో ఆ కార్యక్రమానికి ఆయనకి చెప్పి, అయ్యా నువ్వు దగ్గర ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయం చేయను ఆయన అని చెప్పి ఆ గణపతికి ప్రార్థన చేసుకుంటూ మొట్టమొదటిగా ఆ గణపతిని ఆవాహన చేసుకుని మనం పూజ చేసుకున్నాం. అంటే ఏంటి తెలుసా, పూజ అంటే ఏమిటి అర్థం? ఓ స్వామివారిని కానీ ఎవరైనా రమ్మని చెప్పి వాళ్ళు కాలు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళు తాగడానికి ఇచ్చి, స్నానం చేసుకోవడానికి ఇచ్చి, వస్త్రం కట్టుకోవడానికి ఇచ్చి, అలంకారం చేసుకోవడానికి ఇచ్చి, స్వామివారి నామాలతో వారికి పూజ చేసి వారికి కావాల్సిన ఆహారాన్ని పెట్టి వారందరి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని, అయ్యా మేము పైకి వెళ్తున్నాం, పై కార్యక్రమాన్ని మమ్మల్ని అనుగ్రహాన్ని కూడా ఆయన అని చెప్పి ఆ గణపతిని ప్రార్థించుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆయనకి విన్నవించుకున్నాం అనమాట. ఏం చేస్తున్నాం అని చెప్పాము మనం, అయ్యా లీలా కళ్యాణ మహోత్సవం అనేటువంటి ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం ఆయన. ప్రతి సంవత్సరం చేసేటువంటి కళ్యాణాన్ని మేమందరం కూడా కలిసి ఆచరిస్తున్నాము. కాబట్టి నువ్వు దగ్గర ఉండి మా కార్యక్రమాలంతా కూడా ఎటువంటి ఆటంకము కూడా కలగకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని ముందు జరిగించిన ఆయన అని చెప్పి ఆ గణపతిని ప్రార్థించుకుంటూ ఆ గణపతికి పూజ చేసుకున్నాం. మొట్టమొదటిగా దానికంటే ముందుగా మనం సంకల్పం అనేది చెప్పుకున్నాం. ఆ సంకల్పంలో మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా చెప్పుకుని మొట్టమొదటిగా శ్రీరామచంద్ర పరబ్రహ్మకి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నాము మేమంతా కూడా అని చెప్పి సందిగ్ధులమై ఉన్నామని చెప్పి సంకల్పం చేసుకుని తరువాయి గణపతిని ఆవాహన చేసుకుని వాటికి నిర్విఘ్నంగా ఉండడం కోసం అని చెప్పి ఆ గణపతికి పూజ చేసుకుంటాం. మనం వినాయక చవితి చేస్తాం. వినాయక చవితి చేసినప్పుడు ఏం చేస్తాం? మొట్టమొదటిగా మట్టి గణపతికి పూజ చేసే ముందు కూడా కాస్త గణపతిని తయారు చేసుకుని ఆయనకు పూజ చేసి ఆ మట్టి గణపతికి పూజ చేయాలి. అంటే ఆయనకు పూజకి కూడా ముందుగానే చేసేటువంటి ఆయన ఈ గణపతి అన్నమాట. ఆ హరిద్ర గణపతి అంటారు. ఈ గణపతుల్లో 32 రకాలైనటువంటి గణపతులు ఉన్నారు. ఆ 32 గణపతిలో కూడా మనకి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి అనుగ్రహాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ఆ గణపతికి ఆరాధన చేసి మనం ముందుగా కార్యక్రమాన్ని ఇప్పటిదాకా కలశం మీద ఆ సప్త ఋషులని, అలాగే శ్రీరామచంద్ర పరబ్రహ్మని, అట్లాగే నవబ్రహ్మని, అలాగే లోకపాలకుల్ని, త్రిమూర్తులని, త్రిశక్తులని వీళ్ళందరినీ కూడా మీ దగ్గర నుండి కలశం మీద ఆవాహన చేసుకున్నాం. ఇందాక ఆవాహయామన్నప్పుడల్లా అక్షంతమైన కారణం అదే. చక్కగా ఇక్కడ వీళ్ళందరినీ కూడా మండపారాధనతో కూడా చేశామన్నమాట. వాళ్ళందరికీ కూడా అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి చక్కగా ఆ స్వామివారిని వాళ్ళందరూ కూడా ఎదురుకుండా కూర్చోబెట్టి భక్తిగా శ్రద్ధగా ఆ స్వామివారి పూజంతా కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు చేసేది ఏంటి అంటే రక్షాబంధన గావించారు మీరందరూ కూడా. దేనికి చేశారు అంటే మేము కళ్యాణ మహోత్సవాన్ని, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మేమందరూ కూడా చేస్తున్నాం ఆయన అని చెప్పి సందిగ్ధులై ఆ రక్షా కంకణాన్ని కట్టుకుని మీరందరూ కూడా ఎట్లయితే దీక్షితులుగా ఉన్నారో ఆ స్వామివారు కూడా ఆ కళ్యాణ మహోత్సవాన్ని నేను కూడా చేసుకోవాలి అనేటువంటి తపనతో ఆ స్వామివారు ఇప్పుడే వచ్చి కూర్చున్నారు. కాబట్టి వారు కూడా ఆ కంకణాన్ని ధరించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఆయన చేసుకునే విధంగా మనందరం కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ రక్షాబంధనాన్ని చూపిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం చేసుకోండి. రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి. స్వామివారు కూడా కళ్యాణ మహోత్సవాన్ని నేను చేసుకుందామని చెప్పి సంకల్పించుకుని వారు కూడా రక్షాబంధనాన్ని గావించున్నారు. అలాగే అమ్మవారు కూడా మిథిలా నగరంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో వారు కూడా రక్షాబంధనం గావించున్నారట. ఎవరికి వారు విడివిడిగా వారి వారి యొక్క గృహాలలో, వారి వారి యొక్క నగరాలలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సందిగ్ధులై ఉన్నారట. అయ్యో
అక్కడి నుంచి వచ్చిన వారే సెలవు కోసం అని చెప్పి ఆ తాంబూలు అక్కడ పెట్టేసి స్వామి వారి పైన వేసి ఆయన మీరు వేస్తారా నేను వినా ఇది ఇచ్చి అది కూడా తీసుకోండి. స్వామి వారికి అమ్మవారికి నమస్కారం చేస్తున్నది. పట్టు మధుమట్టన్వయం పట్టన్య సాగరో హిరణ్యడమస్య హిరణ్య సర్వకాండపాక్ష హిరణ్యవర్ణః హిరణ్యాత్రయోనే అక్కడ పెట్టేసి హిరణ్యాత్రయోనే సత్య ఇటువైపు వేసి దండకి ఇది ఉంది కదా ఆ లోపలికి తిప్పండి. లేకుండా ఏం కాదు మీరు లేకుండా దానికి ఎందుకు చేసే లాగండి ఎంత లాగండి ఏం కాదు లాగండి ఏం కష్టమేం లేదు. రెండవ రాలా లోకస్య ద్వారమార్జనం పవిత్రం ధారమహంతో ధార బహుళాజోహమాంజనంలో నమో బ్రహ్మణ్యేవాయ బ్రాహ్మణికాయ జగద్భిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మీ గోత్రము మీ పేర్లు అన్ని కూడా ఒకసారి స్మరణ చేసుకోండి. అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చక్కగా మీ గోత్రము మీ పేర్లు అన్ని కూడా చెప్పి స్వామి వారికి అన్ని కూడా చెప్పి నమస్కారం చేసుకుని చెప్పండి. అహంతు అవిద్య వాసనయ అస్మిన్ను సంసార చక్రే విచిత్రాభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకథా జనిత్వా తేనాపి కర్మ విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః అస్మిన్ను గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. మీ ఇంటి వారి పేరు చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పుకోండి. నామధేయస్య సహ కుటుంబస్య రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి సీతా మహాసాధ్వికి ఓం ధ్రువంతే రాజా వరదా ధ్రువంతే శాంతో భవ స్థిరాశనం గురు మాంగళ్య గౌరీ దేవత మీ ఊళ్ళో
ఊళ్ళో కూర్చుంటున్నారు, దగ్గరికి వచ్చి కూర్చోండి, ఏం కాదు, మళ్ళీ ఇబ్బంది పడరు. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. నమస్కరణ సింహాసనం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. హస్తయోః పాద్యం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ముఖే ఆచమనం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఉపచారిక స్నానం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. రే ఇట్లా ఇగో ఇటు వచ్చి ఇట్లా నిన్న ఎవరు నా పెట్టుకుని నా పక్కన మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. స్నానం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. వస్త్రయోగం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఉపవీతార్థే రక్షతాం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. హరి దేవాయ నిర్వాహోష్మిని సదాస్తముదీనికారుదస్సుగ్రహాయ పుష్పాన్ని సమర్పయామి. పుష్పమాలికాన్ని సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. పుష్పమాలికాన్ని సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. హరి త్రిజమయానందే వెళ్ళా మీరు అసలు కుంకుమ వేయండి, మీరు పసుపు అది ఇంకా మాత్రమే చెప్పా, మీరు కుంకుమ వేస్తూ ఉండండి. హరి త్రిజమయానందే వెళ్ళా అలాగే సౌభాగ్య వర్ధనందే హరిద్రి ఒకసారి వేస్తున్నాయా. ఓం వేదాహమేకం పురుషం మహాన్నో ఆదిత్యవర్ణం నమసస్తవారే సర్వాణి రూపాణి విదిత్య ధీరః నామాని పుష్పాణి విదదాతే నారాయణాభృతేర్యాతమోహే అస్మినాస్తుత్యామవేదయామాని భూతయామి ఇరాజయామి ఇరామానందోహిత ఇదా సాధ్వికి దండం పెట్టుకోండి. అమ్మా పూజ చేసిన కుంకాన్ని నేను మళ్ళీ పంపిస్తాను, ముందు దండం పెట్టుకోండి. అయ్యా మీరు వదిలేసేయండి, ఇంకా మీరు వదిలేసేయండి, జాగ్రత్తగా దండం పెట్టుకోండి. నానే ఎప్పుడు వాయించు, ఇప్పుడు ఎప్పుడు వాయించేది ఒకటి నీ ఇష్టం.
దండలాగా ఉండాలి. ఇక్కడ వచ్చి పూర్తి కష్టం అది. చివరి దగ్గర నుంచి రండి మీరు. మైక్ అయిపోయింది ఇప్పుడు ఆయనకి రండి రండి తర్వాత స్టెప్ నాగేశ్వరరావు గారు వస్తారు. ఇంకా రండి రండి సార్, తొందర రావాలి. అన్ని ఊగాలి ఒకట్లా కరెక్టే చూడు. ఏం శబ్దాలు ఏం లేకుండా వచ్చారండి మీరంతా. శబ్దాలు వస్తే రావాలి. రాజా ఆవిడ ఎవరు ఉన్నారు కదా ఇచ్చే చెప్పింది కదా. ఓకే నాకేం తెలిసి నువ్వు చెప్పాలి. బ్రహ్మగారు చూపించండి. భాగం వేసి స్వామివారి దగ్గర పెట్టుకోండి. స్వామివారి నమస్కారం చేసుకున్న అందులో కూడా మీరు దగ్గర నుండి కొబ్బరికాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు కొట్టుకోమని పెట్టుకోండి.